అక్కినేని నాగచైతన్య కెరీర్ లో మొదటి రికార్డును నమోదు చేసింది మజిలీ సినిమా. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోలతో సుమారు 165 వరకు లొకేషన్స్ లో రిలీజ్ అవ్వగా అందులో రిపోర్టెడ్ ఏరియాలు సుమారు 120కి పైగా లొకేషన్స్ లో ఆన్ టైం కి రిలీజ్ అయిన ఈ సినిమా మిగిలిన లొకేషన్స్ లో కొన్ని చోట్ల ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఓవరాల్ గా ప్రీమియర్ షో కలెక్షన్లతో నాగచైతన్య కెరీర్ బెస్ట్ రికార్డును నమోదు చేసి దుమ్ము దులిపేసింది. ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం ఓవర్సీస్ లో ఈ సినిమా 1,45,000 వరకు డాలర్స్ ను వసూలు చేసి దుమ్ము దుమ్మారం చేసినట్లు సమాచారం. దాంతో నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని ఓవర్సీస్ లో సొంతం చేసుకుంది మజిలీ సినిమా. ఇది వరకు సవ్యసాచి సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో 1,11,000 దాకా వసూలు చేసి నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓవర్సీస్ ఓపెనర్ గా నిలిచింది. దాంతో ఆ రికార్డును బ్రేక్ చేసిన మజిలీ సినిమా ఆల్మోస్ట్ 1,50,000 రేంజ్ డాలర్స్ ను అందుకునే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. కొన్ని అన్రిపోర్టెడ్ ఏరియాల కలెక్షన్స్ కూడా కలుపుకుంటే సినిమా ప్రీమియర్ షోలతో 1,50,000 మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మరో విశేషం ఏమిటంటే 2019 ఇయర్ కి గాను 3వ బిగ్గెస్ట్ ఓవర్సీస్ ఓపెనర్ గా నిలిచి మజిలీ సినిమా సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ కథానాయకుడు $4,80,000 ను ప్రీమియర్ షోలతో వసూలు చేయగా తర్వాత F2 సినిమా $2,60,000 ను వసూలు చేసింది. ఇక ఇప్పుడు 3వ ప్లేస్ లో మజిలీ సినిమా $1,50,000 దాకా వసూలు చేసి దుమ్ము దులిపేస్తూ ప్రస్తుతానికి 3వ ప్లేస్ ను అందుకొని సంచలనం సృష్టించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.